నమస్తే ఫ్రెండ్స్, నా పేరు శ్రీనాథ్. ఎలా ఉన్నారు? ఎస్. సో ఇప్పుడు మనం ఏంటంటే యాపిల్ స్టెమ్ సెల్ దీని ఉపయోగాలు ఏంటి అనేది ఒకసారి చూద్దామండి. శరీరానికి మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అఫ్కోర్స్ మన బాడీలో ఉన్నటువంటి సెల్యులర్ యాక్టివిటీని బాగా మెరుగుపరుస్తుంది అని చెప్పొచ్చు. ఓకే, రోగ నిరోధక శక్తి పెంచుతుంది, ఆరోగ్యవంతమైన యాంటీ ఏజింగ్, రైట్, యాంటీ ఏజింగ్కి సహాయపడుతుంది, చర్మ స్టెమ్ సెల్స్ను రక్షిస్తుంది, రైట్, ఆక్సిడేటివ్ స్ట్రెస్ మరియు ఇన్ఫ్లమేషన్ను తగ్గిస్తుంది, రైట్. సో నర్వ్ రీజనరేషన్ అండి, నరాల పునరుద్ధరణకు సహాయపడుతుంది, రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది, అట్ ద సేమ్ టైం యాంటీబయాటిక్, యాంటీ ఆక్సిడెంట్ని రక్షణకు పెంచుతుంది. అంటే లైక్ యాంటీ ఏజింగ్గా పనిచేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్స్ని మన బాడీలో అత్యున్నతంగా ఒక మంచి స్థాయికి పెంపొందిస్తుంది ఈ యాపిల్ స్టెమ్ సెల్ అని చెప్పొచ్చు. ఓకే, రైట్. దీంట్లో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటి అని ఒకసారి చూద్దామండి. యాపిల్ స్టెమ్ సెల్ మ్యాలస్ డొమెస్టికా అండి, ఇది 150 mg అనేది ఉంటుంది. మనం ఇస్తున్నటువంటి 600 రూపాయలు ఏదైతే బాక్స్ ఇస్తున్నామో 30 sachets బాక్స్, అందులో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ అండి, నిష్పత్తి, రైట్. యాపిల్ నుండి తీసిన ప్లాంట్ స్టెమ్ సెల్స్ ఎక్స్ట్రాక్ట్స్ అని చెప్పొచ్చు. చర్మం యవ్వనంగా ఉండడానికి సహాయపడుతుంది, చర్మ కణాలు పునరుద్ధరణకు ఉపయోగపడుతుంది, రైట్. సో గ్రేప్ సీడ్ ఎక్స్ట్రాక్ట్ అండి, 200 mg ఉంది. శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ అని ఇందులో ఉన్నాయి కాబట్టి మన హార్ట్కి సంబంధించినటువంటి అద్భుతంగా ఆరోగ్యకరంగా రక్త ప్రసరణకు బాగా మంచిది ఈ ఎక్స్ట్రాక్ట్. సో మెలన్ ఎక్స్ట్రాక్ట్ అంటామండి, శరీర కణాలను ఆక్సిడేటివ్ డ్యామేజ్ నుంచి రక్షిస్తుంది. తర్వాత రెస్వరేట్రాల్ అంటాం, ద్రాక్షలో ఉండే సహజ పదార్థం, ఓకే, హృదయ ఆరోగ్యం మరియు లాంగివిటీకి ఉపయోగపడుతుంది. ఓకే, సో రాస్బెర్రీ ఎక్స్ట్రాక్ట్ అంటామండి, ఇది విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఇమ్యూనిటీ మరియు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. బ్లాక్బెర్రీ ఎక్స్ట్రాక్ట్ అంటాము, రైట్, ఇది మెదడు మరియు హృదయం ఆరోగ్యంకు సహాయపడుతుంది. బ్లూబెర్రీ ఎక్స్ట్రాక్ట్ 120 mg అండి, మెమరీ మరియు బ్రెయిన్ ఫంక్షన్ మెరుగుపరుస్తుంది. క్యాన్బెర్రీ ఎక్స్ట్రాక్ట్ యూరినరీ అట్రాక్, ఓకే, యూరినరీ ట్రాక్ ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. స్ట్రాబెర్రీ చర్మకాంతి ఉపయోగపడుతుంది. ఆస్ట్రాజెంతిన్ అండి 5 mg ఉంది ఇందులో. ఓకే, సో చాలా శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్, కళ్ళకు, చర్మానికి, మెదడుకు రక్షణగా ఉంటుంది. తర్వాత కోఎంజైమ్ Q10 అండి, రైట్, శరీర శక్తి ఉత్పత్తిలో ముఖ్య పాత్ర పోషిస్తుంది, హృదయ ఆరోగ్యంకు మంచిది. కొరల్లా అంటాము, అంటే ఇది చెప్పాలంటే పాచు లాంటిది, రైట్. సో ఇక్కడ ఆల్గే అంటాము. ఓకే, డిటాక్స్ చేయడంలో సహాయపడుతుంది, ఇమ్యూనిటీని పెంచుతుంది. ఒమేగా 3 100 mg ఉంది. హృదయం, మెదడు మరియు జాయింట్స్ ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. బార్లీ గ్రాస్ ఎక్స్ట్రాక్ట్ అండి, ఇది ఏంటంటే విటమిన్లు మరియు మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి అండ్ డిటాక్స్ మరియు శరీర శుద్ధికి సహాయపడుతుంది, రైట్. ఇవన్నీ చెప్పిన మన వాళ్ళు ఏంటంటే నాకు ఇమ్మీడియట్గా తగ్గిపోతుందా? ఫస్ట్ క్వశ్చన్ మై డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ క్వశ్చన్, నేను 600 రూపాయలు ఖర్చు పెడుతున్నానంటే నాకు ఇమ్మీడియట్గా తగ్గిపోవాలి. అది ఎట్లా? వెళ్ళి జ్వరం వచ్చేవాడు వెళ్ళి పారాసెటమాల్ కొనుక్కోకుండా రెండు ట్యాబ్లెట్లు 3 ట్యాబ్లెట్లతో తగ్గిపోవాలి. ఇలాంటివి ఎక్స్పెక్ట్ చేయకండి మై డియర్ ఫ్రెండ్స్. అట్లీస్ట్ 3 to 6 months వాడగలిగితేనే మీరు ఇది వాడండి, రైట్. సో ఎందుకు చెప్తున్నానంటే చాలామంది కాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు ఉంటారండి, పాపము కాళ్ళ నొప్పులు వాళ్ళకి వెళ్ళి ఆడ దవాఖానలో వెళ్ళి గోలి కొంటే కాళ్ళ నొప్పులకి పెయిన్ కిల్లర్ ఇస్తాడు, లటక్కన వేసుకోగానే వాడికి ఆ రోజు తగ్గుతుంది అనిపిస్తుంది. అవి వేసుకోవడం ద్వారా, అంటే నేను చిన్నవాళ్ళ నుంచి అందరికీ గురించి చెప్తున్నానండి, ఇష్యూస్ ఉన్నవాళ్ళు వాళ్ళు వెళ్తారు, లేదంటే నొప్పులు ఎక్కువైతే వెళ్ళి డైక్లోఫెనాక్ అనేది ఒక పెయిన్ కిల్లర్ అండి వెళ్ళి వేయించుకొస్తారు. దాని ద్వారా ఏమవుతుందంటే కిడ్నీస్ పోతాయి, చాలా 100% క్లియర్ అండి. తర్వాత స్ట్రోక్స్ రావడం జరుగుతుంది. దీని తర్వాత ఇంకా ఎన్నో రకాల మనకు తెలియని జబ్బులు ఎన్నో వస్తాయండి, నో డౌట్స్. అది కూడా ఎక్కువ టైం తీసుకోదండి, ఒక 60 ఏళ్ళు క్రాస్ కాగానే అప్పటిదాకా అందరూ వాడుతూ ఉంటారు కదా, తర్వాత స్టార్ట్ అవుతుంది. కనీసం నెలకు 5-6 వేల రూపాయలు ఖర్చు అవుతాయి. మినిమం 3,000-4,000 రూపాయలు మందులు వాడుకోవాల్సిందే వాళ్ళు బతకాలంటే, రైట్. బీపీ అంటే లైక్ సాధారణంగా వచ్చేది అందరికీ కూడా బీపీ, బ్లడ్ ప్రెషర్ అనేది, రైట్. ఎందుకు వస్తున్నాయంటే బికాస్ ఆఫ్ ద ఓన్లీ థింగ్ మై డియర్ ఫ్రెండ్స్, అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఫుడ్ కావచ్చు, ద వే ఆఫ్ లివింగ్ ద లైఫ్ కావచ్చు, వీటన్నిటి ద్వారా మనము జబ్బున అనారోగ్యానికి గురి అవుతున్నాము. ఓకే, కాకపోతే ఈ సప్లిమెంట్లు కరెక్ట్గా మనం వాడుకోగలిగితేనే మనకు మంచి రిజల్ట్ అనేది ఉంటుందండి. మన వాళ్ళు ఏంటంటే వారం రోజులు తగ్గుతుందా, 20 రోజులు వాడినా అన్న 20 రోజులు తగ్గలేదు అంటారు. ఇది కరెక్ట్ కాదు మేడం. అట్లీస్ట్ 3 to 6 months అనేది మీరు వాడగలగాల.
తిప్పికొద్ది 600 రూపాయలు బస్ మనం ఇస్తుంది. 600 రూపాయలు రోజుకు ఒక శాషెట్ వేసుకున్నా కూడా మహా అంటే 3 నెలలకు 1800 రూపాయలు అవుతుంది. 1800 రూపాయలు పెట్టాలంటే ఒక ఎమ్మెల్యే ఎంపీ ఒక సూపర్ సెలబ్రిటీ అయితే తప్ప మేము వాళ్ళేమనే కాన్సెప్ట్లో ఉంటారండి. తీసుకెళ్ళి చెత్తబుట్టలో పడేయండి మీ థాట్స్. వీఆర్ గివింగ్ ఇట్ ద బెస్ట్ ప్రైజ్ మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, సో ఇది అద్భుతంగా పని చేసే విధానంలో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ అండి. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా అద్భుతంగా వర్క్ చేస్తుంది. మీరు వాడగలిగితేనే రిజల్ట్, లేకపోతే లేదు. ఓకే, మనమేమి సినిమాలు ఏం తీయట్లేదు. వాళ్ళని వీళ్ళు పిలిపించి ఫ్రీగా అంటే లైక్ వాళ్ళకి ఏదైనా చారణ బారాన్ని ఇస్తే టెస్ట్ మాల్స్ చెప్తారు, నాకు అది తగ్గా, నాకు తుప్పు వచ్చింది, నాకు దగ్గు వచ్చింది, అది తగ్గింది, ఇది తగ్గింది. ఇవన్నీ బుల్షిట్ బాస్. ఈ ఇంగ్రీడియంట్స్ పని చేస్తాయా లేదా చూడు, నిజంగా ఇది ఉపయోగకరమా లేదా చూడు, దాన్ని బట్టి నువ్వు వాడుకుంటే మీకు అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ప్రతి ఒక్కరికి 100% వస్తాయి. అయితే గీతే ఐసీయూలో పడిపోయి ఉంటాడు కదా, వాటిని మనం ఏం చేయలేం బస్. వాళ్ళని కూడా నోట్లోకి వేసి బతికించిన వాళ్ళు ఉన్నారంట. నాకు తెలియదు, ఐ డోంట్ నో దాట్ ద పీపుల్ దోస్ హు ఆర్ యూజ్ దిస్ ఫార్ములా. బట్ అలాంటి పరిస్థితులు తప్ప ఎవరికైనా కూడా అద్భుతంగా పనిచేస్తుందండి. నమ్మాలి, నమ్మకమే జీవితము, నమ్మకుంటే ఏమి కాదు మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, సో ఈ అద్భుతమైనటువంటి ఎక్స్ట్రాక్టెడ్ ఫార్ములాని మీరు వాడుకొని ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యవంతులు అవుతారని నేను అనుకుంటున్నానండి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్ బాయ్.